Welcome back to our YouTube channel. బ్యూటిఫుల్ క్లైమేట్ మన కోసమే నిజంగానే అసలు చూడు ఎంత సమ్మర్ లో ఎవరైనా ఇది ఎక్స్పెక్ట్ చేశారా? రిసార్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్స్ నాట్ రిసార్ట్ అమ్మో, ఇట్స్ ఎ ఫార్మ్ స్టే. ఆల్రెడీ మేము ఇంతకు ముందు వెళ్ళామండి. ఒక 2-3 years ఏంటిదామో మనం వెళ్ళి ఇంకా పైనే అవుతుంది. నాకు తెలిసి 2-3 years. మా యూట్యూబ్లో డెఫినెట్లీ ఉంటుంది. మహాకుంభకి వెళ్ళినప్పుడు కూడా అండి జబల్పూర్లో మా మామ తప్పిపోయాడు, హోటలే లేదన్నాడు. ఇప్పుడేమో ఫార్మ్ స్టేనే లేదంటున్నాడు. అది వచ్చేసాం ఫార్మ్ స్టే. ఇది హైడ్ అవుట్, దిస్ ఈజ్ హైడ్ అవుట్. ఫస్ట్ టైం అలా వచ్చామా? హైడ్ అవుట్. ఎవరు పడితే వాళ్ళు రాకూడదు, ఇన్వైటెడ్ గెస్ట్లే ఎంట్రీ. చాలా బాగుంటుందండి ఈ ఫామ్ హౌస్. పర్టికులర్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బయటికి వెళ్తే మనకి ఒక లేక్ కూడా ఉందన్నమాట. అసలు బెడ్రూమ్స్ అవన్నీ చూస్తే కూడా అదిరిపోతుంది. సో ఫ్యామిలీస్ మంచిగా ఒక 20-25 పీపుల్ హ్యాపీగా వచ్చి ఉండొచ్చు 2 days అలాగా. హైడ్ అవుట్ అని చెప్పి మన ఇక్కడ వికారాబాద్ దగ్గరే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఫామ్ హౌస్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచిగా స్వింగ్ ఉంది చూసారా? కలర్ లైట్స్ అన్నీ పెట్టి ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మళ్ళీ మీకు ఈవినింగ్ చూపిస్తాను. నేను చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సీ ద బ్యూటీ. అక్కడ లేక్ చూసారా? ఈరోజు మా అదృష్టం కొద్దీ యాక్చువల్లీ సన్ లేదనమాట. మంచిగా క్లైమేట్ కూడా చాలా బాగుంది. సమ్మర్లో అసలు నిజంగా ఇలా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మనోడు కూరగాయలు కోస్తున్నాడు తోటలో. తందానే 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 నాట్ యు చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. మినీ సెకండ్ ముద్ద. ఇది మ్యాంగో ఆవకాయ. If it falls in the pool, who is responsible? Mini నేను. Organizers. This is gongora chicken. Mango chicken. He is a dhabba for my company. I am going to remove him. I am going to remove him as brand ambassador. Mango chicken. లక్ష్మి చూడు లక్ష్మి. అమ్మా అన్నం పెట్టండి అమ్మా. అమ్మా బిడ్డని అలా వదిలేకండి. సాయంకాలం రానా? అమ్మా ఒక చికెన్ ముద్ద అమ్మా ప్లీజ్ అమ్మా. అబ్బా ఆవకాయ. సరే ఆగు అంటిది. ఏం ఆవకాయ చెప్పండి. ఏం ఆవకాయ? మామూలు ఆంధ్ర ఆవకాయ. ఓవర్ యాక్షన్ చేయండి. ఏ ఆవకాయ చెప్పండి. ఎన్ఎం ఫుడ్స్ ఆవకాయ. బా అసలు నీళ్ళలో దిగి ఇలాగా మన ఆవకాయ తింటే ఉంది. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వు దూరం నుంచి ఒక తిమింగలం పైకి ఇలా వచ్చి ఇలా పడతా. తిమింగలం వచ్చినట్టుందా? మా ఆవిడ ఇప్పుడు నన్ను కిచెన్లోకి రమ్మంది. కిచెన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మటన్ ఫ్రై చేస్తుంది అనుకుంటా. సో ఈవినింగ్ అనమాట మటన్ ఫ్రై. బిగ్ కిచెనా? నమస్తే అండి. చిన్నది ఉండేది, ఎందుకంటే నేను అప్పుడు కూడా వచ్చాను. ఇక్కడ మంచిగా కుక్ కూడా చేస్తారండి. అవును హ్యాపీగా మావాడైతే. మేము రీల్ చేద్దామని వస్తే అని మొత్తం స్విమ్మింగ్ చేసి అలసిపోయి మంచి నిద్రలో ఉన్నాడు. ఎంత లేపుతున్నా లేవట్లేదు అని. హలో మై కెమెరామ్యాన్. వాట్ అంకిత, వాట్ షుడ్ వి డు?
but he himself is out of the హలో సార్, he has reached dreamland, డ్రీమ్ల్యాండ్. wonderland. Welcome to the biggest party, Boss Party. వీరయ్య And cheese. Cheese. అమ్మా చీజ్. మీ పెద్దమ్మతో ఏం మాట్లాడించకండి అమ్మా, ఊరికే నవ్వుతానే ఉంటారమ్మా. ఏమ్మా? ఒకసారి నవ్వుతే ఆపరమ్మా ఇంకా. ఏమ్మా ఏమైందమ్మా? తోసేసింది నన్ను ఫోటో నుంచి. ఆ? అయ్యో, చిన్నపిల్లవని తోస్తున్నట్టున్నారు. చిన్న పిల్లవని కాదు, వాళ్ళ కూతుళ్ళతో దిగుతున్నారు. మనం కాదు కదా, కాళ్ళు వచ్చింది కదా, మనం అవుట్ సైడ్స్ కదా, తోస్తుంది నన్ను. అమ్మ మనం ఒకటమ్మా ఎంతైనా రోల్ వెళ్ళి రోకల్కి చెప్పుకుందంట, అట్లుంది నా కర్మ. అత్త పుష్ట అనేది దిస్ ఈస్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఫ్యామిలీ. this is discrimination. అత్తలందరూ ఇట్లనే ఉంటారు. అందుకే అంటాను, అత్తలు తల్లులైన రోజులు కోడళ్ళు కూతుళ్ళు అవుతారమ్మా. కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం. Oh my God, అమ్మా. Heavy dialogue. సమ్మర్ అంటే కాటన్ శారీస్ అండ్ అందులో కోటా కాటన్ అంటే నాకు విపరీతమైన పిచ్చి. సో నేను ఇక్కడ వేసుకున్న శారీ వచ్చేసేసి కీర్తన ట్రెండ్స్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అండి. సో మీకు కావాలంటే దీనిలో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. వైట్ అండ్ సీ బ్లూ, దాని తర్వాత వైట్ అండ్ కనకాంబరం కలర్, అమేజింగ్ కలర్స్ ఉన్నాయి. అండ్ మీకు తెలుసు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్. సో మీకు కావాలనుకుంటే ఇమ్మీడియట్లీ కొనుక్కోండి, ఓకేనా? ఎంత హాయిగా ఉంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు. సమ్మర్ వైబ్స్. సో 2021లో వచ్చామండి మేము ఇక్కడ. జనవరిలో మా పోస్టుల్లో మా వీడియోస్లో ఉన్నాయి. అప్పుడు వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ అండ్ కోజీ ప్లేస్ అనమాట. ఇప్పుడు హైడౌట్ ఎంత బ్యూటిఫుల్గా, అది కూడా మా నాన్న ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాచ్ పెట్టించేసాం ఆయనకి. సో ఈజ్ ఎంజాయింగ్ దిస్ మ్యాచ్. చాలా బాగా డెవలప్ చేశారు కదమ్మా అసలు. అసలు అక్కడంతా వెజిటబుల్ గార్డెన్, అటు సైడ్ అంతా కూడా మామిడి చెట్లండి. అండ్ ఇక్కడ అంతా చూడండి ప్లాంట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అస్సలు ఎంత అమేజింగ్గా ఉందంటేనండి ఈ ప్లేస్. ఎక్కడ పడితే అక్కడ ఉయ్యాలండి. ఇంకా మీరు చూసారు కదా స్విమ్మింగ్ పూల్ మా వాళ్ళు ఏమేమి ఘనకార్యాలు చేశారు. డాల్ఫిన్స్ లాగా వచ్చి ఆవకాయ అన్నాలు తిన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసేసి స్పెషల్లీ వచ్చేసేసి ఈ ప్లేస్ మీకు ఎందుకు చూపిస్తున్నాను చెప్పనా అండి. ఈ ప్లేస్ వచ్చేసేసి చాలా చాలా స్పెషల్. ఎందుకు అంటే ఇదిగోండి, ఈ లైట్స్ అన్నీ వియత్నాం నుంచి తీసుకొని వచ్చి అచ్చంగా ఇక్కడ దీనికి ఒక స్పాట్ లాగా పెట్టారు. మేమైతే ఎన్ని ఫోటోలు దిగామో. సో ఈరోజు మేము చేసుకునే మా పార్టీ ఏదైతే ఉందో ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది. బ్యూటిఫుల్ గా ఉంది చూసారా? చాలా బాగుందమ్ము కదా. నేను డే టైం లో కూడా చూపించాను. చూపించావా? కానీ నైట్ బ్యూటీ చూడు ఎంత బాగుంది. వర్షాకాలంలో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. చాలా బాగుంది. ఈ పైన మన స్టే కింద పైన యా ఏసీస్ కూడా ఉన్నాయి కదా మంచిగా. 5 bedrooms. యా, వీళ్ళ దగ్గర బయట ఒక థియేటర్ ఉంది, లోపల ఒక థియేటర్ ఉంది. యాక్చువల్లీ ఇంకొక హోమ్ థియేటర్ రూమ్ కూడా రెడీ అవుతుందండి. చాలా బాగుంది. ఈ గెట్ టుగెదర్కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మేమిద్దరం మళ్ళీ పెద్దమ్మ పెద్దనాన్న అయ్యామన్నమాట. అసలు ఎంత బాగున్నాడంటే వాడు బుగ్గలు పట్టుకుని అసలు చాలా క్యూట్ ఉన్నాడు వాడు. సో లవ్లీ లడ్డు బేబీ లాగా ఉన్నాడు అన్నమాట. వాళ్ళు యుఎస్ లో అక్కడ ఉంటే మేము ఇక్కడ ఇండియాలో సెలబ్రేషన్ చేస్తున్నాం. సో చెల్లెలు కూతురికి బాబు పుట్టాడంటే ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందండి మీకు తెలుసు.
వరుణ్ అండ్ దివ్య మీకు తెలుసు కదా శ్రీమంతం చేసాం మనము. సో శ్రీమంతానికి ఆ రోజు ఉండలేకపోయాము. సో ఈరోజు అక్కడ వాళ్ళు కంటే మేము ఇక్కడ ఇండియాలో సెలబ్రేషన్స్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీకి సెలబ్రేషన్ చేయడానికి ఒక కారణం కావాలి, అంతే కదమ్మా. ఒక కారణం, ఒక రీజన్ కావాలండి. ఏంటి సెలబ్రేషన్? ఏమీ లేదు, తాగామా తిన్నామా అన్నది కాదు మాకు కావాల్సింది మేమందరం కలిసి ఉన్నామా, కబుర్లు చెప్పుకున్నామా, బోల్డన్ని ఫొటోస్ తీసుకున్నామా, బోల్డన్ని మెమరీస్ చేసుకున్నామా. అండ్ వాడి పేరైతే నాకు బాగా నచ్చేసింది, తారక్ వరుణ్ మృదుల. తారక్ వాడి పేరు, ఎందుకంటే హీఈస్ అ స్టార్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాడు అయిపోయాడు, ఇప్పుడు మోస్ట్ హ్యాండ్సమ్ లుకింగ్ బాయ్ అయిపోయాడు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. వరుణ్ అండ్ దివ్య కంగ్రాచులేషన్. అండ్ మా మామ, అత్త, సాయి, మా అందరు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఎందుకు అంటే ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చాడు అంటేనే ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. సో మళ్ళీ యూఎస్కి వెళ్ళినప్పుడు కానీ వాడిని ఎత్తుకోలేమమ్మ. అంతే, నేనైతే నేను త్వరలో ఎత్తుకుంటాను, వీళ్ళు చూసేస్తాను. నువ్వు వెళ్తావు సిక్కిమంటే మేము ఎన్ఎం ఫుడ్స్ వదులుకొని వెళ్ళగలమా? అసలు ఈ రోజు నాకు చాలా కోపం వచ్చిందమ్మ. నాకు ఇన్సల్టింగ్ అనిపించిందండి. మా ఆయన మామిడికాయ చికెన్ తిని గోంగూర చికెన్ అని సీరియస్ గా నాకు ఇప్పుడు దాకా నేను ప్రమోషన్ చేయలేదండి మామిడికాయ చికెన్. అందుకే నాకు టేస్ట్ తెలియదు కాబట్టి నేను చెప్పానండి. అది నేను పుల్లగా ఉంది కాబట్టి, పుల్లగా చికెన్ ఉంది కాబట్టి గోంగూర చికెన్ అని అంటే మా ఆయనకి చికెన్ లో పులిపేసేస్తే ఏదన్నది అనుకుంటాడు అనమాట. నేను చింతపండు వేసేస్తానండి ఈసారి. బంగారు మా ఆయన. కానీ వీఆర్ హ్యావింగ్ అన్ అమేజింగ్ టైమ్ అండ్ థ్యాంక్ఫుల్లీ కొంచెం చల్లగా కూడా ఉంది ఈరోజు. అమ్మా చాలా బెటర్ గా ఉంది నిజంగా చెప్పాలంటే. కానీ అమ్మ నీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు వీళ్ళందరూ బార్బెక్యూలో చికెన్ అన్ని తింటారండి. నేను వెళ్ళి అక్కడ వచ్చేసేసి మటన్ కర్రీ చేయాలి. నాకు కూడా పెట్టానా, కొంచెం డ్రెస్ మార్చుకొని చీర పాడైపోతుందమ్మా. నేను పెద్దమ్మ అయిన సందర్భంగా, నా చెల్లెలకి కొడుకు పుట్టిన సందర్భంగా నేను వచ్చేసేసి ఇక్కడ మటన్ ఫ్రై చేస్తున్నాను. వాళ్ళ మేనత్ ఏమో ఇక్కడ నిల్చొని ఆధ్వర్యంలో చూస్తుంది నేను సరిగ్గా చేస్తున్నానా లేదా సంతోషమనే సామ్రాజ్యానికి రాజాధిరాజు నేనేగా. తారా తలుపు తారా తలుకు తార తనివి తీర పలుకగా. కరెక్ట్ మేము మధ్యలో ఇస్తావు. ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అక్క. ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే నేను, నాకు ఇంత అలసిపోయినా కూడా నాకు అనిపించదు. నా రెసిపీ ఇప్పటివరకు ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఏమేయాలి? ప్రస్తుతానికైతే ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఇలా కొంచెం బ్రౌన్కి అలా ఇదైన తర్వాత, దాని తర్వాత కొంచెం అది నువ్వు పైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసావా? ఎందుకు? అప్పుడు తొందరగా ఉడుకుతాయి ఆనియన్స్, టొమాటో నుంచి అన్నీ లైట్గా. అలాని మొత్తం డబ్బా వేసావు? అంతే, కరెక్ట్, చాలు. ఓకే, అప్పుడు ఏంటనంటే టొమాటోస్ తొందరగా బాయిల్ అవుతాయి. స్క్వీషీ అంటే మాకు అంత ఇంగ్లీష్ రాదు కదా, అయిపోతాయి. సో ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? అది ఒక్క నిమిషం, జీరా పౌడర్ వేయాలి. ధనియా పౌడర్ అంటే అదే సేమ్ కలర్ కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక 2 స్పూన్స్ 3 స్కూప్స్ వేయాలి. ఇప్పుడు ధనియా పౌడర్ అయిన తర్వాత అసలైంది చిల్లీ పౌడర్, టర్మరిక్ వేసావా? అరే చిల్లీ పౌడర్ అయ్యి కొంచెం మా వాళ్ళు కారంగా తింటారు కాబట్టి ఒక 2 చాలు. ఓకే, పెప్పర్ వేసే లైట్గా. లాస్ట్లో గార్నిషింగ్ టైంలో వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. నువ్వు నవ్వకు, అన్ని డిషెస్ స్పెషల్ అన్నావు నువ్వు, నేనే పర్లేదు. అత్త, ఉప్పు కారం లేనిదే అసలు ఏదైనా కూర వస్తుందా? చెప్పండి అత్త. ధనియా పొడికి జీరా పొడి అన్నావు, జీరా పొడికి 3 స్కూప్స్ వేస్తే ఏమన్నా ఉంటుందా? లేదు. అంటే మళ్ళీ నీ పైన చీర పైన పడుతుందేమో అని. ఎందుకు నేను చేస్తా అంటే సీరియస్లీ అని యు హావ్ అను దిస్ స్టిల్ యు డోంట్ నో హౌ టు డు ఆల్ దీస్ థింగ్స్.
I was doing and he snatched it from me. Oh my god. సాయి నేర్చుకో. ఇంకొకరు పట్టాలి ఎలా చేయాలి అలా ఓకే చాలండి చాలు. Over action. सब उन्होंने निकाल लिया यू विल डू इट नाउ బాయ్ బాయ్. कैसे हो भाई? మరిదిని హిందీలో ఏమంటారు? చెప్పండి. బ్రదర్ ఇన్ లా కదా ఇంగ్లీష్ లో. బ్రదర్ ఇస్ బాయ్ ఇన్ న్యాయ్. What are you doing? Don't do. ऐसा मत करो. मेरा परू नहीं डालो. मेरा इज्जत नहीं. मेरा हिंदी अच्छा है. मेरा हिंदी अच्छा है. मेरा इज्जत नहीं निकाला. मेरा इज्जत नहीं निकालो. मेरा हिंदी రాత్రి अच्छा है. నిద్రలో కూడా హిందీ మాట్లాడతావేమోరా. नींद में मैं नहीं बात कर रहा. ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళి क्यों हंस रही भाई? क्यों हंस रहा? क्यों हंस रहे हो भाई और बहनों? साला मैं भाभी हूँ ना. मैं भाभी हूँ. भाभी मैं तुम्हारा साला. हाँ. बदलो. ब्रदर-in-law मैं भी ब्रदर-in-law है मरदी. She forgot. నీతో ఉంటాం మూలానా. तू मेरा भाभी. తూ ఏంట్రా తూ हो తూ మా అక్కని తూ అంటున్నావేంటి? तू అనట్లేదు. ఆ. तू అనట్లేదు నేను. तू అంటే నీ మనసులో ఉండేవాళ్ళు అనేస్తున్నావు మా అక్కని. అమ్మో तू means तुम. తుమ్మేంటి? మర్యాద లేదా నీకు? ఆ, మీరు అంత నువ్వు పెద్దవాళ్ళా? అంటున్నావేంటి? నువ్వు అంటున్నావా? పెద్ద వాళ్ళ అన్నాడు. हाँ. చెప్పండి. आप मेरा భగవాన్ मुंह को मुंह बंद करो. मेरे को मालूम है भगवान की है. मुंह बंद करो. जीजू. हाँ स्लोगा रादू. आप मेरे తిడుతున్నావా మా भाभी है. అక్కని? आप मेरा भाभी है. मैं तुम्हारा सॉरी. ची मैं आपको साला है. नहीं దేవర్. देवरा. जीजू my Hindi my rules. Yes. My Hindi, my rules. It is my subject. I will learn Hindi soon and I'll let you know. 20 సంవత్సరాలు నేర్చుకోలేని ఇంగ్లీష్ హిందీని మళ్ళీ ఇప్పుడు No, my fans got hurt. వై నీ ఫ్యాన్సా? నీ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, 20 సంవత్సరాల నుంచి మా ఆయన హిందీ నేర్చుకోలేకపోయాడండి. హిందీ నేర్చుకోలేనోడు హిందీ పాటలు మాత్రమే పాడగలడు, హిందీ రాయగలడండి. ఒక వీడియోలో రాయిస్తాను. రాయగలను, చదువుతాను. మర్చిపోయాను అంతే. లైక్ ప్రాక్టీస్ లేక మర్చిపోయాను. అదర్వైజ్ तू अपने दिल की जवान తారా తళుకు తారా తనివి తీర కాదు దళకనోకు. చూసారండి నన్ను ఎలా ఏడిపిస్తాను. तू अपने दिल की धड़कनों को ना मुन्ना एक सपना दे जा दिया के उड़ते पाकिरे पाखिरे అంటే పాకడం కన్నా. अखियों में आजा सा तेरे रारी रारू ओ रारी रू रारी रारू ओ रारी ఇదిగో నువ్వు పాడిన పాటకి అత్త భయపడిపోయి వెళ్ళిపోయింది కూడా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా? ఎక్కడైనా సమ్మర్ లాగా అనిపిస్తుందా? ఇది మన హైదరాబాద్, వికారాబాద్ దగ్గర. వావ్. నాయనా లేదు అక్కడ. ఇంకా సీరియస్ గా అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం నేర్పించిన డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు. తల దించుకుంటున్నాడు. ఎందుకు నేర్పించాను రా అని తల కొట్టుకుంటున్నాడు డైరెక్టర్. ఆర్టిస్ట్
ఫెయిల్ అయిపోయాను దండం పెడుతున్నాను. ఇది 1 మార్క్ ఆన్సర్ అయింది అంత ఫాస్ట్ చెప్పడానికి. ఊటు జింక ముందు కాదు ఆ. సింహం ముందు ఊదు తెలుస్తుంది తడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. జింక ముందు ఊదు సింహం ముందు కాదు ఏదైనా డైరెక్టర్ గారు సత్తా తెలుసు. డైలాగ్ సరిగ్గా చెప్పలేదు కానీ మళ్ళీ నీకు ఇంప్రూవైజేషన్ ఒకటి. ఎలా అనిపించింది మన తారక్ నామకరణం చేశాను? ఐ మీన్ చాలా బాగుంది. మనం సెలబ్రేట్ చేసుకున్నాము. తారక్ అక్కడ US లో, తారక్ ఇండియాలో మనందరం సెలబ్రేట్ చేసుకున్నాము. అన్ని తారలు కనిపించేసినాయి తారక్ సెలబ్రేషన్ లో. తారలు కనిపించేసాయా? వావ్ ఆంటీ, మీకు స్క్రిప్ట్ రైటర్ అయిపోవచ్చు. ఒకటి ఉంది కదా ఆ పాట, ఏం పాట ఇప్పుడు తారక ఒక సాంగ్ అని తెలుసా? ఒక సాంగ్ ఉంది కదా తార మీద మహీంద్ర తార. మామ, తాతయ్య ఎలా అనిపిస్తుంది తాతయ్య మీకు? సూపర్ సూపర్ ఎక్సైట్మెంట్? చాలా ఎక్సైటెడ్. మబ్బుల్లో కూడా తారలు కనిపించేసినాయి. మబ్బుల్లో కూడా తార కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని. యా, మీరు ఈయనేమవుతారు? పెద్దనాన్న గారు. మీకు ఎలా అనిపిస్తుంది తారక్? చాలా హ్యాపీగా ఉంది. ఆ, ఎప్పుడెప్పుడు చూడాలని ఆతృతగా ఉంది. తొందరగా US వెళ్ళిపోదాం అందరం. ఈవిడ US లో ఉంటుంది కాబట్టి వెళ్ళి చూసి రావచ్చు. కానీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు చూడాలి. యా, ముత్తాత ఏమవుతారు మీరు? అమ్మమ్మ, నానమ్మ, పెద్ద నానమ్మ. ఓ మై గాడ్, సెలబ్రేట్ చేసుకున్నాం తారక్ ని మనం ఇక్కడ కదా. బాగా ఎంజాయ్ చేసాం. అసలు మెయిన్ అసలు బ్లష్ అయిపోయేది ఇక్కడ మనవాడిని చూసుకొని బాగా. ఏమ్మా నిన్న వీళ్ళందరూ కూడా చూసారు, మిన్ని, అను, ఉమా వీళ్ళందరూ వీడియోలోనా? అయ్యో నేను మిస్ అయ్యానమ్మా. అందరూ పెద్దమ్మ పిన్ని అని పరిచయం చేసుకుని. అంకిత ఏంటి పెద్దమ్మనా? పెద్దత్త, మిడిల్ అత్త, చిన్న అత్త. ఓ నైస్ అమ్మా. ఎలా అనిపిస్తుంది మీకు మొత్తం మన సెలబ్రేషన్? ఎంజాయ్ చేసాము మనం అందరూ మళ్ళీ కలుసుకుని. యా, వాడు ఇండియా వస్తే మళ్ళీ ఒకసారి అందరం కలిసి ఇలా బయటకి. తప్పకుండా బుడ్డోడు ఇండియాలో అడుగు పెట్టగానే వెయిటింగ్. మీరు కూడా వెళ్తున్నారు కదా త్వరలో? ఆతృత అంటే ఎక్సైట్మెంట్ బాగుందా? సూపర్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా వన్స్ అగైన్. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. ఇప్పుడైతే నేనైతే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్తాను. ఇంద్రా ఇంటికి వెళ్ళి నా బిడ్డలు ఎలా ఉన్నాయో అమ్మో అరుస్తాయి ఇప్పుడు. ఇంకా అవి ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు కుక్కు 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 అంటూనే ఉంటుంది నా మ్యాంగో. ఇక్కడి నుంచి మళ్ళీ మా మమ్మీ, మా అత్తలు, మా అక్క వీళ్ళందరూ మళ్ళీ మా ఫామ్కి వెళ్ళారు వికారాబాద్ లో. మన్నీ కూడా మెచ్చుకోవచ్చు ఆంటీకి నిజంగా. ఫామ్ హౌస్ పిచ్చోళ్ళు అనమాట మా ఫ్యామిలీలో అందరూ. కానీ మా అందరికి పనులునే మేము వెళ్ళిపోతున్నాం. అందుకు మ్యాంగో సీజన్ కదా, అక్కడ మ్యాంగోస్ ఉంటాయి, చింత చిగురు అన్నీ ఉంటాయి కదా మన ఫామ్ లో. అవన్నీ కోసుకొని అప్పుడు వెళ్తారనమాట. బట్ ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే, రావాలనుకుంటే ఇక్కడ హైడౌట్కి మాత్రం రండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫుడ్ ఉంటుందండి, ఎక్సలెంట్ ఉంటుంది కదా అమ్ము. ఫుడ్ చాలా బాగుంటుందండి అక్కడ. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నా, ఫుడ్ అయితే అమేజింగ్ ఉంటుంది. అసలు హాస్పిటాలిటీ అండ్ ద ఓనర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ, దే ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్. మంచి వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళు చాలా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ యొక్క గెస్ట్లని. దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఎలా పడితే అలాగా వాళ్ళు గెస్ట్లని ఓకే చేయరు. సో ఫ్యామిలీ వెకేషన్ కాబట్టి అటువంటి ప్లేస్ అనమాట. ఇక్కడికి వచ్చి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, సన్ రైజ్ని ఎంజాయ్ చేయొచ్చు, రకరకాల ఉయ్యాలని ఎంజాయ్ చేయొచ్చు, ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు, మంచి భోజనం తినొచ్చు, ప్రొజెక్టర్లో పెద్ద పెద్ద మ్యాచ్లు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు. ఇట్ ఈస్ లైక్ అ బ్యూటిఫుల్ ప్లేస్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్ని ట్యాగ్ చేస్తాను నేను. ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నా కూడా యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఓకేనా? సో ఇప్పటికైతే మా బుజ్జి తారక్ పుట్టినందుకు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ చేస్తామో చూద్దాం. కానీ ఫ్యామిలీస్లో ఇదే బెస్ట్ పార్ట్ అండి. ఏంటి అని అంటే కలిసి ఉన్న ఆ హ్యాపీనెస్. చాలా మంది ఫ్యామిలీస్లో చిన్న చిన్న మనస్పర్ధలకి కొన్ని రోజులు, నెలలు మాట్లాడుకోరు. దీంతో ఏమవుతుంది అని అంటే యూ విల్ లూజ్ దట్ బ్యూటీ ఆఫ్ ఎ రిలేషన్షిప్ కదమ్మో. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం డెఫినెట్లీ. ఖచ్చితంగా ఓ రోజు మాట్లాడాలి. ఎపిసోడే చేద్దాం మనము. అవును, రిలేషన్షిప్స్ మీద ఒక ఎపిసోడ్ చేద్దామండి. ఒక ఫ్యామిలీలో నిజంగా ఎలా ఉండాలి, ఎలా ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము అనే దాని గురించి డెఫినెట్లీ ఒక మంచి ఎపిసోడ్ చేస్తాము.
అది త్వరలోనే, దాని గురించి సెపరేట్ గా మాట్లాడదాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. లవ్ యూ ఆల్. బాయ్. మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye.